అప్పుడప్పుడు మేము వింటూ ఉంటాం, మీరు మహిళే, కొడుకునేమో ప్రైవేట్ స్కూల్ పంపుతారు, బిడ్డనేమో గవర్నమెంట్ స్కూల్ పంపుతారు. నువ్వు ఒక మహిళవై ఉండి నీ బిడ్డకు నువ్వు అన్యాయం చేయడం తగునా మీకు? మరి మగ పిల్లవాడిని ఎంత ప్రేమగా చూస్తావో ఆడబిడ్డను కూడా అంతే ప్రేమగా చూడాల్సిన బాధ్యత తల్లిగా తండ్రిగా మన మీద ఉన్నది అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే కొంతమంది మగపిల్లల్ని ఎక్కువ చూసి ఆడపిల్లల్ని తక్కువ చూస్తారు. కానీ నిజంగా నేను ఈ రోజుల్లో చూస్తున్నా, మగపిల్లలు అన్నం పెట్టకపోయినా ఆడబిడ్డనే తల్లికి తండ్రికి ఆసరగా నిలబడుతుంది. బుక్కడి అన్నం పెట్టి వృద్ధాప్యంలో తల్లిని బాగా చూసుకుంటుంది, ఆడబిడ్డనే చూసుకుంటుంది. తండ్రికి ఆసరైతుంది, అలా ఆడబిడ్డనే ఉంటుంది. మగపిల్లలు బయటకు పోయినా ఆడపిల్లలే బాగా చూసుకుంటున్నారు. ఆడబిడ్డకున్న ప్రేమ అది మాటల్లో వెలకట్టలేం. ఆడబిడ్డకు ఎంతో ప్రేమ ఉంటుంది, మనసు కొట్టుకుంటుంది. తండ్రి మీద, తల్లి మీద, భర్త మీద, పిల్లల మీద ప్రేమతో ఆలోచించేటువంటి గొప్ప గుణము, గొప్ప మనసు తల్లిది. ఒక్కొక్కసారి అయితే ఇబ్బందులుంటే తాను కడుపు ఎండబెట్టుకోనైనా బిడ్డలకు అన్నం పెడుతుంది తల్లి. తాను బుక్క అన్నం తక్కువ తినైనా భర్తకో అత్తమామకో కడుపు నిండా అన్నం పెడుతుంది తల్లి. ఆ తల్లి ఇంటి పని చూసుకుంటుంది, బయట పని చూస్తుంది, సంసారాన్ని మోస్తుంది, కష్టాలను భరించేటువంటి గొప్ప సహనశీలి ఒక మహిళ. అలాంటి మహిళల గురించి ఎంత చెప్పినా తక్కువే, ఇంకా వారికి ఎంత చేసినా తక్కువే.